హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే శనగగింజలకి కారం పెట్టడం. శనగగింజలు అంటేనే మనకి కొంచెం ఫైబర్ ఫుడ్ లాంటివి, దానికి కొంచెం స్పైసీగా హెల్దీగా చేసుకొని తిన్నామండి. శనగగింజలు 2 భాగాలుగా చేసుకొని 2 సార్లుగా వేయించుకోవాలి. కొద్దిగా వేసి వేయించుకోండి, బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మెంతి కొద్దిగా వేయించుకొని, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు, పసుపు ఇవి మిక్సీకి వేసుకొని బాగా నున్నగా చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసేసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా అరక్కపోతే బెల్లం కొంచెం ఎక్కువ తినకుండా కొంచెంగా తింటే మనకి జీర్ణం చేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈసారి ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. బాగా వేయించేసుకున్నాను. ఇంకా సగం వేయించి పక్కన పెట్టేసుకున్నాను నేను. పక్కన వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా అందులోకి వేసేసుకొని ఇంకా కాసేపు అలా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది. మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసి అందులోకి వేసేసేయండి. కొంచెం వాటర్ వేసి వేయండి. బాగా నున్నగా అయిపోయింది. ఇంకా కొంచెం వాటర్ వేసి బాగా కలిపెట్టి వేసేయాలి. కాస్త అలా ఉంచేసినాక మెంతి జీర్ణం చేస్తుంది. ఇంకా తెల్లగడ్డలు, అది ఇంకా బాగా వర్క్ అవుతుంది కదా. తెల్లగడ్డలు పవర్ తెలిసిందే కదా. బాగా అదంతా మిరిపోవాలి, శనగగింజలకు బాగా పట్టేసేయాలి. బాగా పట్టేసినాక తర్వాత క్రిస్పీ అయ్యేంత వరకు వేస్తూనే ఉండాలి. మధ్యలో ఆపితే మాడిపోతాయి. బాగా పట్టించండి. వేసినప్పుడు కాస్త చేతిలోకి తీసుకొని చూడండి బాగా ఎండిందా లేదా అని. ఎండితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి